మా గురువు గారి పేరు అమృతానంద సరస్వతి, గురుపత్ని పేరు అన్నపూర్ణాంబ. ఆ మహానుభావుడు ఈ శ్రీచక్రాన్ని గీయడాన్ని ఒక చాలా సులభమైన పద్ధతిలో, ఇంతవరకు ఎవరూ శ్రీచక్రాన్ని గీయడం ఒక 2 ఏళ్ల క్రితం ఆయన కనుక్కుని, సైంటిస్ట్ కాబట్టి ఇలా గీయచ్చు అని అతి సులభమైన పద్ధతిలో, ఇంతవరకు ప్రపంచంలో ఇదే అతి సులభమైన పద్ధతిని యూట్యూబ్లో కూడా కమెంట్ చేశారు. అతి సులభమైన పద్ధతిలో గీయడం నేర్పించారు. ఇది మేము మా సౌందర్య లహరి సంస్థ తరఫుని గత ఈ కార్తీక మాసంలో అన్ని రోజులు ఒక్కొక్కళ్ళ ఇంట్లో వెళ్ళి వాళ్ళ ఇంటి ఏరియాను బట్టి ఈ శ్రీచక్ర రచన అంటారు. అమ్మ రచన చేస్తుంటే అమ్మ యొక్క అనుభవాలు మనకి వస్తుంటాయి. వీళ్ళందరూ చాలా పెట్టారు. ఈ కిషోరు, కుసుమ గారు, వీళ్ళందరూ కూడా గీసిన వాళ్ళు సౌభాగ్యం, గీయించుకున్న వాళ్ళ సౌభాగ్యం, చూసిన వాళ్ళ సౌభాగ్యం. ఇంత సౌభాగ్యం ఇక్కడ ఉందంటే నేను ఎందుకు కండిషన్ పెట్టానంటే, మీరు మీ మీద నాకు ప్రేమ లేక కాదు. ఇంటికి వెళ్తే అదే ఇల్లు, అదే సంసారం, అదే భార్య, అదే భర్త, అదే పిల్లలు, అదే టీవీ, అదే సీరియల్స్. అమ్మ ఇంత సౌభాగ్యంతో ఇక్కడ ఉన్నప్పుడు వదిలి వెళ్ళడానికి ఎలా మనసు ఒప్పుతుంది అని నేను ఆలోచిస్తాను. అందుకే 8:30కి నేను 6 గంటలు మొదలెట్టాలనుకున్నాం. ఈ పప్పు ధాన్యాలు కాబట్టి అమ్మ ఓర్పుని పరీక్షించి ఇంతసేపు చేసింది. ఈ పూజ కరెక్ట్గా ఇప్పుడు 8:20కి మొదలెడితే పార్వతి గారు లలిత సహస్రనామం చదవమన్నారు కాబట్టి ఇది రఫ్లీ 10:15 అవుతుంది. రఫ్లీ మినిమం 10:15, దానికన్నా ముందు అవ్వదు. అంచేత అంతకన్నా నాకు అర్జెంట్ పనులు ఉన్నాయనుకున్నవాళ్ళు మీరు మరి ఆలోచించుకోండి. ఒక లలిత పూజ చేయాలన్నా, ఒక సహస్రం చదవాలన్నా దానికి నిర్దిష్టమైన సమయం ఉంటుంది. ఎనీహౌ ఇది మీ ముందు కనబడేది శ్రీచక్రం. మీరందరికీ తెలుసు, ఎందుకంటే చాలామంది భక్త వరేణ్యులు అనాలా, చాలా భక్త మండళ్ళు వాళ్ళందరూ వచ్చారు. వీళ్ళు లలిత సహస్రనామంలో చదువుతూ ఉంటారు. విశుద్ధ చక్రల్య రక్తవర్ణాతులోచన పుష్పాంగాలు గ్రహణాదిలో ఆ 7 చక్రాలు 7 సహస్రాల మధ్యలో ఉన్నటువంటి ఆ దీపం అయితే అక్కడి నుండి దిగువకు వస్తే ఒక్కొక్క చక్రం సహస్రాలలో అమ్ముంది. అమ్మకి అక్కడ విశాలమైన చోటు కావాలి కాబట్టి అమ్మని ఋగ్వేద స్థానంలో తూర్పు భాగంలో నిల్చోబెట్టాం. అమ్మ ఎక్కడైనా నిల్చుంది. ఎందుకలో లేదు, ఇక్కడ లేదా, ఇక్కడ లేదా, ఇందులో లేదా, ఎక్కడైనా ఉంటుంది. ఆ మధ్యలో ఉన్న బిందు స్థానమే సహస్రారానికి సంకేతం. ఆ దీపం చుట్టూరా ఒక 3 ప్రమిదలు త్రికోణాకారంలో ఉన్నాయి. అక్కడ మీరు చూడలేకపోతున్నారు కానీ ఒక పక్క తెల్లటి బియ్యం వేసాం, ఇటు పక్కని కందులు వేసాం, పసుపు శనగపప్పు వేసాం, అటుపక్క కందులు వేసాం. సచామర మావాణి సభ్య దక్షిణ సేవిత ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి మహాకామేశ్వరి మహాభద్రేశ్వరి మహాభగమాల్ని కంచికామాక్షి కాశీ విశాలాక్షి మొదలు మీనాక్షి ఏ పేరుతో పిలుచుకోండి. ఆ 3 దేవతలు ఈ ఆజ్ఞాచక్రానికి సంకేతంగా ఉన్నారు. వెరసి మనలో ఉన్నటువంటి స్థూల రూపంగా మనం భావించుకున్నప్పుడు ఒక పార్వతి గారు, ఒక విజయలక్ష్మి గారు, ఒక సుబ్బారావు లాగు అలా స్థిరపడిపోతారు. దాని నుండి ఇట్స్ అ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ ఎ లిమిటెడ్ కాన్షియస్నెస్ టు ద ఆల్ పర్వేడింగ్ కాన్షియస్నెస్ అంటారు. ఎక్కడున్నా మనం పెద్దది అనుకున్నటువంటి చతురస్రంలో లిమిటెడ్ కాన్షియస్నెస్లో ఉన్నాం. అది బ్యూటీ. నేనేదైతే విశాలమని అనుకున్నానో అది చాలా ఇరుకైన ప్రదేశం. నేనేదైతే ఇరుకని అనుకున్నానో అది చాలా విశాలం. ఏది ఇరుకు? అమ్మ గర్భం. అది చింతలేని ప్రదేశం. ఏదైతే డర్టీ అనుకున్నానో అదే మోస్ట్ సేఫ్ ప్యూరెస్ట్ ప్లేస్. ఏదైతే చాలా నీట్ అనుకున్నానో అదే ఫుడ్ ప్రపంచం. అది ఈ స్క్వేర్లో రిప్రజెంట్ చేయబడింది. ఎనీహౌ మనం ఆజ్ఞాచక్రం నుండి కిందకు వస్తే అక్కడ కందులు ఉన్నాయి, లోపల చూస్తారు, కనబడుతుంటాయి. ఆ కందులు 8 దళాల ఆవరణ. అది వాగ్దేవత.
విశుద్ధి. విశుద్ధిలో 16 దళాలు ఉన్నా కూడా ఈ వాగ్దేవతలు విశుద్ధి చక్రానికి ఆ యొక్క నవావరణలో ఆ శ్రీచక్రంలో ఆవరణ విశుద్ధి చక్రంతో సమన్వయం చేస్తారు. దీన్ని వజ్ర పంజర న్యాసం అంటారు. ఒక్కొక్క ఆవరణ ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. వెరసి శ్రీచక్రము ఒక సమిష్టి స్వరూపం. అమ్మని అర్చించాలంటే లలిత సహస్రనామం, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తరం. సహస్రనామం అమ్మ మూర్తి స్వరూపాన్ని పూర్ణంగా వర్ణిస్తుంది. ఆవిడ అంగములు ఎలా ఉన్నాయి అంటే, అంగములు అంటే దేహం కాదు, మళ్ళా పాంచభౌతిక దేహం కాదు. దానిలో కూడా మనోరూపేక్షు కోదండ పంచ తన్మాత్ర సాయగా బాలామంత్రం డీకోడ్ చేస్తే దాంట్లో బాలామంత్రం. అందుకే భాస్కర్ రాయని వారి భాష్యం చదవాలి, లలిత శాస్త్రం అర్థం అవ్వాలి. ఈ మధ్యన చాలా పుస్తకాల్లో వచ్చేస్తుంది. తప్పులు ఏమున్నాయి, మనం కరెక్ట్గా చదువుతున్నామా లేదా అని తెలుసుకోవాలంటే భాస్కర్ రాయని వారి భాష్యం చదవాలి. దాంట్లో ప్రతి పదానికి చక్కటి అర్థం. అంటే అమ్మవారి స్థూల స్వరూపము కాకుండా రహస్య రూపము, ఆవిడ యొక్క తత్వము, ఆవిడ యొక్క శక్తి, ఎవరెవరు ఆవిడని పూజించారు, ఏ రూపంలో మహాశక్తి కుండలిని వితదంతదనీయతి అయినప్పుడు కూడా చెప్పాను. మహాశక్తి కాదు, 99 పుస్తకాల్లో మహాశక్తి అనే ఉంటుంది. సహస్రనామంలో చూస్తే మహా ఆసక్తి, ఎవడు నన్ను లేపుతాడు అని మూలాధారంలో 3.5 చుట్టల్లో చుట్టుకున్నటువంటి కుండలిని శక్తి. మహాశక్తి కుండలిని వితదంతదనీయతి కటిల్ల రాసమర్షి, ఆవిడ రూపం అక్కడ వర్ణించబడుతుంది. ఇలాగా సహస్రనామం ఒక కంప్లీట్ ప్రొజెక్షన్ ఆఫ్ ది ఫామ్, ద మంత్ర, ద తత్వ, ద బెనిఫిట్స్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయి సమిష్టి. అది చదవాలి. ఖడ్గమాల యంత్రరూపం. ఇది ఖడ్గమాల. శ్రీచక్రం అంటే ఖడ్గమాలలో దాని యొక్క వివరణ అంతా ఇస్తారు. అడిమా సిద్ధి, లగిమా సిద్ధి, గరిమా సిద్ధి అని ఆ 102 మంది దేవతలు ఉన్నారు శ్రీచక్రం. 98 ఈ ఆవరణలో ఉంటారు. ఈ 4 ఆయకన దేవతలతో కలుపుకుంటే వీడనే ఆయుధ దేవతలు ఉంటారు. పుష్ప బాణ పాశ అంకుశ, ఇవి ఆయుధాల కింద అనుకుంటే 102 మంది దేవతలు ఉన్నారు. ఏ చక్రంలోనూ ఇంతమంది దేవతలు. లక్ష్మీ యంత్రం తీసుకుంటే లక్ష్మీ ఉంటుంది, కుబేర యంత్రం కుబేరుడే ఉంటాడు. కానీ ఈ యంత్రంలో గణేశుడు, సూర్యుడు, విష్ణువు, అక్కడ రుద్రుడు, అలాగే 4 మంది దేవతలు ఉంటారు. అంటే ఖడ్గమాల యంత్ర రూపాన్ని వర్ణిస్తుంది. త్రిశతి మంత్ర రూపాన్ని వర్ణిస్తుంది. కకార రూపా కళ్యాణి కళ్యాణు హ్రీం పంచదశిలో ఒక పాత్ర. శ్రీవిద్య అంటే అమ్మ మీద ఏకాగ్ర దృష్టితో ఎవరు వస్తున్నా ఎవరు వెళ్తున్నా పట్టించుకోకుండా అమ్మని చూస్తూ ఉండడమే శ్రీవిద్య. నేను పుస్తకాల్లో చదివి చెప్పను, అమ్మ నాకేం చెప్తే అది వాగుతూ ఉంటాను. అంచేత నా ముందు ఏదైనా మూమెంట్ కనబడింది అనుకోండి, నేను మనిషిని ఆ చేతిని చూస్తూ ఉంటాను. డిస్ట్రాక్షన్ వస్తుంది. నేను నేర్చుకోలేను, మీరు వింటే. అందుకే పూజకి ఎవరు వచ్చినా అలా కూర్చుంటారు. మర్యాదలు ఉండవు ఒక పూజ. బర్త్డే పార్టీలో మర్యాదలు ఉంటాయి, ఒక పెళ్లిలో మర్యాదలు ఉంటాయి, పూజలో మర్యాదలు ఉంటాయి. పూజ బిగినైపోయాక అమ్మే అంట, సర్వము మాదిరి. అంచేత త్రిశతి మంత్రరూపమైతే అష్టోత్తరము తంత్రరూపం. మంత్ర యంత్ర తంత్ర అన్నది కరెక్ట్గా సరిపోతుంది. తంత్రరూపం అంటే అష్టోత్తరంలో ఆవిడ పూజ ఎలా చేయాలో, ఆవిడ నామాలు ఏమిటో, స్తోత్ర ప్రియా తుతిపది శ్రీతంత్ర వైభవ అని అక్కడ చెప్తుంది. మరి ఏం చెప్తే నేను స్తోత్రం చేసినట్టు అవుతుంది అని కానీ మనకి డౌట్ వస్తే, ప్రతిశాత శృంగాంగ మధ్యస్థాయి నమో నమః శ్రీం, హిమాచల మహావంత భావనాయి నమో నమః శ్రీం అని ఈ పదాలతో నన్ను పొగిడితే నేను సంతృప్తి చెందుతాను అని అష్టోత్తరం. ఈ 4 ఎవరైతే రోజు చదవగలరో ఆ ఇంట్లో లలితా పరమేశ్వరి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. 4 చదవాలి. ఎంత టైం పడుతుంది? సహస్రనామానికి ఒక అరగంట 20 నిమిషాలు. అదే అలా చదవమన్నాం కదా, శ్రీమాత శ్రీ మహారాజి శ్రీమతి తీసుకోవడం. కొంత చదివినా సరే అనుభవిస్తూ చదవాలి, ఎంజాయ్ చేస్తూ చదవాలి.
ఇప్పుడు చదువుతాం అలాగే. దానికో మహా అయితే 25 నిమిషాలు అరగంట పడుతుంది. అది చదివేక ఖడ్గమాల 5 నిమిషాలు 10 నిమిషాలు పడుతుంది. త్రిశతి అదో 10 నిమిషాలు పడుతుంది. అష్టోత్తరం 15 నిమిషాలు. మీరు అంతా కలిపితే 2 గంటలు, 1.5 గంట, గంటన్నర నువ్వు స్పెండ్ చేస్తే బై 1 గెట్ 2 ఫ్రీ అని ఇలా సేల్ అంటుంది కదా మన డిపార్ట్మెంట్స్లో. ఇక్కడ బై 1 గెట్ 99 ఫ్రీ అంటే ఒక్కసారి చదివితే 100% మనకి లాభం వస్తుంది. ఇది సేల్ గోయింగ్ అన్నమాట ఇక్కడ. అందులో కార్తీక మాసం అంటే స్పెషల్ సేల్. ఆ మాసాల్లో లలితా సహస్రనామం చదివితే ఇంకొంచెం ఫలితం వస్తుంది. ఒక గంగాని గోదావరి తీరం ఎట్టుకుంటే మనం ఏ పూర్వజన్మమో ఆ గోదావరి తీరంలో ఇక్కడ కూర్చుని కూడా మనం టైం వేస్ట్ చేస్తుంటే ఇంకెవడూ రక్షించలేదు. ఈ గోదావరి తీరంలో కార్తీక మాసంలో ఎవరైతే లలితా సహస్రనామం చదువుతారో వాళ్ళకి 1/1000 అంటే ఒక లలిత ఒక్కసారి చదివితే 1000 సహస్రనామాలు చదివినటువంటి ఫలితాన్ని ఇస్తుంది అంటారు. అంటే ఏంటి, ఆ టైంలో పుణ్యకాలం కాబట్టి దేవతలందరూ కాంగ్రిగేషన్ ఆఫ్ డైటీస్ అంటారు. వాళ్ళందరూ బిజీగా ఉంటారట. ఎవరు అనేక రూపాలు ధరించవచ్చు దేవతలు. ఒక ఇంద్రుడు 1,000,000 ఇంద్రుడు అయిపోవచ్చు. అతనికి ఆ శక్తి ఉంది. అశ్విని దేవతలు, వాగ్దేవతలు, వీళ్ళు ముఖ్యంగా లలిత ఎక్కడ చదువుతుంటే అక్కడికి వస్తారు. సో పార్వతి గారు సింధూరారణ విగ్రహం అమ్మో 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 అక్కడ లలిత చదువుతున్నారు రోయ్, రండి 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 పేరెంట్ అలాగా పిలవకుండా వచ్చేవారు ఈ అక్కడికి. వాళ్ళు వస్తేనే మనం చదువుతాం, లేకపోతే చదవతాం. అంచేత ఇంతమంది దేవతల సముదాయం ఇక్కడ ఉంటుంది కాబట్టి 1 టైం 1000 అవుతుంది కార్తీక మాసం. అందులో అసుర సంధ్య వేళ, మంగళవారం పొందు, ఇలా ఇన్ని కలిసి వస్తేనే ధాన్యం. ఎందుకు రకరకాలుగా అనుకున్నాం ఏం చేయాలి. పార్వతి గారింట్లో నిన్న సాయంకాలం కాల్ చేశారు, ఏం చేయమంటారండి. ఏమి తోచదు, ఆవిడ అప్పుడప్పుడు తిరుగుతుంది. ధాన్యలక్ష్మి కింద మీ అమ్మవారు ఇంటికి వస్తుందన్నమాట. ధాన్యాలతో చూడండి ఎక్కడ మేము చెయ్యని విధంగా మొత్తం అంతా ధాన్యాలతో నింపించాం. అలాగా ఆ కందుల్లో 8 మంది దేవతలు, విశుద్ధి చక్రం, వేరుశనగ గుళ్ళు ఉన్నాయి. ఆ ఆవరణ అనాహతానికి అంతర్దశారం అంటారు. 10 మంది దేవతలు ఉంటారు. అది అనాహతానికి లింక్ అవుతుంది. అక్కడ కృష్ణతత్వం ఉంటుంది. ఎవరైనా ప్రేమ ఎక్కువ పొందాలన్నా, ఎవరినైనా ప్రేమించాలన్నా వేషం లేకుండా అన్కండిషనల్ లవ్ ఉండాలంటే ఆ వేరుశనగ గుళ్ళలో ఉన్న ఆవరణ దేవతల్ని ఒక్కసారి నమస్కారం పెట్టుకుంటే అనాహతంలో ఉన్నటువంటి కృష్ణతత్వం మనకు అర్థమవుతుంది. కృష్ణతత్వంలో ఇంకో గొప్పదనం ఏమిటంటే నిశ్శబ్దాన్ని ఆస్వాదించడం. మనకి ఇప్పుడు నాకు కూడా నేను ఎప్పుడు అనుకుంటాను, ఇవన్నీ మానేసి హాయిగా నేను మా ఆవిడ ఒక చిన్న కుటీరంలో నా పూజలు చేసుకుంటూ నేను ఉండకూడదమ్మా, ఎందుకు ఈ మాయలో పడేస్తున్నావు ఇప్పటికీ అడుగుతుంటాను. నాకు ఎందుకు ఈ మాయ ఇస్తున్నావు, అందరిళ్ళకి వెళ్ళి ఇలా చేయాలని బుద్ధి ఎందుకు పుట్టిస్తున్నావు, వాళ్ళకి చెప్పాలని ఎందుకు నోరు వాగిస్తున్నావు. నిశ్శబ్దం మీద మమకారం పెంచేది అనాహతం. అందుకే ప్రాణాయామం పొద్దున ప్రాణాయామం చేస్తుంటే ఒకసారి కావాలని ఎక్కువ మూసుకోవాలనుకున్నాను, ఎక్కువ ఊపిరి బిగించాను, అప్పుడు ముగింది డబ్ 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 డబ్. ఆ శబ్దం వినియంత వరకు మీ ప్రాణాయామం చేయాలి. అది ప్రాణాయామం అంటే అప్పుడు తెలిసింది, ఓహో ఇది కాబోలు ప్రాణాయామం. ఇలా ముక్కు మూసుకోవడం ఎలా కాదు, ఇలా తీసుకుని ఊపిరి బంధించి ఆ గుండె చప్పుడు. ప్రేమ గీతాల్లో కూడా నీ గుండె చప్పుడు నేను విన్నానంటాడు. అంటే నిజంగా ఎక్కడుంది ఆవిడ, ఆ గుండె చప్పుడులో ఉంది. ఆ గుండె చప్పుడుని డీకోడ్ చేయి. హంస సోహం, హంసత్ సోహం, అదే మేము చదివినటువంటి గురుమంత్రం. హంసత్ సోహం సోహం మంత్ర శివ ప్రాణప్రతిష్టాపన మంత్రంలో ఇప్పుడు వస్తుందన్నమాట. అలాగా అనాహతం టైం తప్పుకుంటే ఆ వార్తలు ఎక్కువ వస్తుంటే నేను పడి బాధ అమ్మకే తెలుస్తాను. విపరీతమైన విషయాలు వస్తుంటాయి. అక్కడేమో 10:30 టైం, 10:15 దాటకూడదు, వెళ్ళిపోతానని వాళ్ళు వీళ్ళందరూ ఆపాలి, అమ్మని గురించి చెప్పాలి. ఆ తపన పట్టుకోవడం కష్టం. ఎనీహో ఆ వేరుశనగలు దాటి పెసల దగ్గరికి వస్తే అక్కడ మణిపూర్, అక్కడ కూడా దశారం, బహిర్దశారం అంటారు. అక్కడికి వచ్చేటప్పటికి ఇంద్రియాల యొక్క కంట్రోల్ అంటే మణిపూరం, మణులతో పూర్ణ చెందినవి. స్వాధిష్టానంలో
నీది దాటితే బలమునిచ్చేది బాలామంత్రం చెప్పుకుంటుంటే బలం వస్తుంది. దాన్ని దాటి మణిపూరం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ ఆవరణ పెసలో ఉన్నటువంటి ఆవరణ కానీ ఆ దేవతని నమస్కారం పెట్టుకుంటే అటు సంసారం ఇది ఒక బార్డర్ లైట్, 2-3 బార్డర్లు ఉన్నాయి. మూలాధారేగ్నలియా బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రాంతనాడస్థ రుద్రగ్రంథి విభేదిని. 3 జంక్షన్స్. మీరు ఇలా తీసుకుంటే కుండల్ని 8లా ఉంటుంది, మధ్యలో ఒక లైను, ఇది మూలాధారం. ఈ జంక్షన్ బ్రేక్ అయితే తిన్నగా సుషుమ్న ద్వారా వెళ్తుంది, లేదా ఈ పక్కకి వెళ్ళిపోతుంది. ఈ పక్కకి వెళ్ళేటప్పుడే మనకి ఊగిపోతూ ఉంటారు చూడండి. ఇవన్నీ పక్కకి వెళ్ళి ఎనర్జీ తప్పితే గొప్ప ఎనర్జీలు కావు. నిజమైన గొప్ప ఎనర్జీ వచ్చిన వాడు సైలెంట్గా ఉంటాడు, మాట్లాడతాడు. నిశ్శబ్దం మర్చిపోకండి. అన్ని శబ్దాలు ఓంకారంలో కలిసి ఓంకారం నిశ్శబ్దంలో లయమవుతుంది. నిజంగా అంత తాదాత్మ్యం చెందినవాడు అసలు ఇంకేం మాట్లాడబుద్దే. అందుకే మధుపంబుతో మోగునే కొడదెములకు అని చెప్తాను. మందార మకరంద మాధుర్యముల దేరంట. అమ్మనామం విన్నాక అమ్మనామంలోని మాధుర్యం అయితే ఇప్పటికి ఇంకేం తోచదు. ఆకలుండదు, దాహముండదు, నిండు చూస్తుంటే వేరే ధ్యాస ఉండదని పాట కూడా ఉంది. అంత స్థితిలో ఉంటాడు. వాడికి మాట్లాడడం ఏమైందని అంటే చెప్పడు, ఏం చెప్తాడు. ఓ సైనైడ్ తిన్నవాడు ఎలా ఉంటాడో అలా ఉంటాడు. అటువంటి ఉన్మాద స్థితి అంటారు. అది అలా ఉండాల్సిన వాడు పుట్టినే ఊగిపోతూ అది ఇది అని చెప్తూ ఉంటారు. అది మీరు పొగిడి కొలితే మీరు ఇంకొంచెం ఆరతలు ఇచ్చి కొలితే వాళ్ళు ఎక్కువ చెప్తారు. మీరు గమనించండి. వదిలేసేయండి, ఏమి చెప్పరు. మీరు ఆరతలు ఇవ్వకూడదు. నాకు హైదరాబాద్లో ఒకసారి పూజ చేస్తుంటే ఇలా ఊగిపోతే వాళ్ళ హస్బెండ్ ఆరతలు ఇచ్చేయండి, జై 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 అని అన్నాడు. అనం వదిలేమండి. ఆవిడ తర్వాత నా దగ్గరకు వచ్చి నాకు ఎందుకు అవుతుందో తెలియదండి. అమ్మ నేను తప్పేం కాదు, వాళ్ళు ఇలా ఆరతలిచ్చి కొద్ది ఈ మైండ్ దాన్ని కొంచెం ఎంజాయ్ చేస్తుంది, దాన్ని ఇంకొంచెం ఊగమంటుంది. మీరైనా సరే ఒక్కసారి ఒక పావు గంట పైకి ఎగురుతూ ఉండండి. తర్వాత మిమ్మల్ని కంట్రోల్ చేయడం కష్టం. ట్రై చేయండి కావలిస్తే. ఉయ్యమా 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 అని గంటండి. 15 నిమిషాలు తర్వాత మీరు ఆపలేరు. మీ వాళ్ళందరూ పట్టుకుని మిమ్మల్ని ఆపినా సరే దాట్ ఈజ్ ద స్టేజ్ వేర్ దే ఆర్. అంటే నేను నాస్తికుడిని కాదు, వీళ్ళకి ఎగెయిన్స్ట్ కాదు, కానీ అది ఒక పక్కదారి పట్టినటువంటి స్థితి తప్పితే స్ట్రైట్ కాదు. సరే, మణిపూరం దగ్గరికి వస్తుంది. ఇలా బెండ్ అయింది కదా ఈ జంక్షన్. అక్కడ మళ్ళీ విష్ణుగ్రంథి భేదన అవ్వాలి. అప్పుడు ఇంకా పైకెళ్తుంది. ఆజ్ఞాచక్రాలంతా ఈ రుద్రుడు పర్మిషన్ ఇస్తే అప్పుడు అక్కడ ఆ స్థితిలో ఉన్నది మణిపూరం. ఇంకా రాజ్యమా ఉంది చూసారా, అది స్వాధిష్టానం, 14 దళాల చక్రం. తర్వాత ఆ చిక్కుడు గింజలు ఉన్నాయి, అది అష్టదళ పద్మం అంటారు. అది యాక్చువల్గా మూలాధారానికి సంకేతం మన దేహంలో. ఈ చుట్టూరా ఉన్నటువంటి మన శనగపప్పు, ఆ శనగపప్పులో 16 దళాలు ఉంది. అది మన నడుము, ఈ నడుము భాగానికి సంకేతం. అమ్మవారి పాదాలు ఈ చతురస్రంలో ఉన్నాయి. అంటే అమ్మవారి పాదాలు పట్టుకుంటే తప్పితే సహస్రారానికి వెళ్ళలేము. ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ సంసారము ఉంది, సంసారము ఉంది. అక్కడ మధ్యలో ఉన్నటువంటి అమ్మవారిని చూపించేది అంటే మాయ ఇక్కడే ఉంది, జ్ఞానము ఇక్కడే. మాయ బుద్ధి, జ్ఞానం అంతఃకరణ. నువ్వు దేన్ని నమ్ముకుని వెళ్తావో దాన్ని బట్టి నీ దారి ఉంటుంది. ఈ మాయను నమ్ముకున్న వాడు ఇక్కడే జరుగుతూ ఉంటాడు. ఇది అందులోనే దీంట్లో చాలా పవర్ఫుల్ దేవతలు ఉన్నారనుకుంటారు. అది మా సిద్ధి, ఇలాగే మా సిద్ధి, ఇలా రా అని ఈ ఎగ్జిబిషన్ సేల్స్లో నా దగ్గర ప్రోడక్ట్ కొనండి మీకు సేల్ బాగుంటుంది అంటారు. ఇలాంటి దేవతలు వాళ్ళందరూ గొప్ప దేవతలేం కాదు. తప్పుదారి పట్టించి ఇక్కడే గిరగిరగిరగా గాలుగద్దు తిరిగేడు చేసినవాడు. వీళ్ళని దాటి అమ్మ మీద దృష్టి పెట్టుకోవడానికి. అందుకు శ్రీచక్ర పూజ. ఇప్పుడు ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎక్కడికో వెళ్తుంది. ఇది శ్రీచక్రం బేసిక్గా. అమ్మ మీరు గణపతి జ్ఞావాహన చేయండి. అక్కడ ఉన్నటువంటి దీపం చతురాయన దేవతలు అంటారు. సిద్ధి బుద్ధి సమేత శ్రీవల్లభ శ్రీ మహాగణాధిపతి ఆయన్ని ఆవాహన చేస్తున్నారు. ఇక్కడ ఉషా పద్మిని ఛాయా సంధ్యా సమేత
శ్రీ సూర్యనారాయణ శ్రీ భూలక్ష్మీ సమేత శ్రీ మహావిష్ణు శ్రీ సాంబ సదాశివ ఆయన ఆవాహన చేస్తాం. ఓం గణానాం త్వా గణపతిం గవామహే కవిం కవీనాం ఉపవస్త్రవస్తమం ఏకరాజం బ్రహ్మణస్పద ఆనస్మన్మోది విద్యేలాభం. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. సుముఖస్తే గదంతస్య కవిదో విజగన్నగలంబోదరస్య విఘ్నో విఘ్నరాజో గణాధిపం షోడచైతాన్నామాని ఎప్పుడే తృణయాలకు విద్యారంభే వాహేదే ప్రవేశే నిర్గమేధా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య జాయతే భవసంచితభావో విద్వంచన విఘ్నాంధకారవాసంద విఘ్నరాజం మాంబదే ఏకదంతం శూర్పకర్ణం గజవక్రం చతుర్భుజం పాసాం చతుతరం దేవం ధ్యాయేత్ వినాయకం ధ్యాయేత్ గజాననం దేవం తప్తకాంచన సందీపం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం శ్రీమన్మహాగణాధిపతే నమః. ధ్యాయామి. ఆచమ్య ఐం ఆత్మతత్వాయ స్వాహ క్లీం విద్యాతత్వాయ స్వాహ సౌః శివతత్వాయ స్వాహ ఐం క్లీం సౌః సర్వతత్వేభ్యః స్వాహ. ఐం ఆత్మతత్వాయ స్వాహ క్లీం విద్యాతత్వాయ స్వాహ సౌః శివతత్వాయ స్వాహ ఐం క్లీం సౌః సర్వతత్వేభ్యః స్వాహ. ఈ ఆచమనం వీటి గురించి నేను మీకు చెప్పదలుచుకోలేదు. మీకు తీరుబడి ఉంటే పార్వతి గారి గురించి కనుక్కోండి. ఎందుకంటే మహేశ్వరి గారి ఇంట్లో దాని గురించి వచనాలని నిత్యం ఏది రిపీట్ చేయదలుచుకోలేదు. ఇంట్లో అది ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, అలాగే ఎందుకు చేయాలి, ఆవిడ చూడండి ఎలా చేస్తున్నారు. అది ఆచమనం చేసే పద్ధతి. శివతత్వాయ స్వాహ ఐం క్లీం సౌః సర్వతత్వేభ్యః స్వాహ. ఉత్తిష్టంతు బుధవిదాచాః ఏతే భూంభారకాః ఏతేషాం అవిరోధేన. అమ్మ అక్షతలు తీసుకోవాలి. అక్షతలు తీసుకుని ఏం చేయాలి? ఊపిరి వదలాలి. వాసన పీల్చడం కాదు, ఊపిరి మంత్రం చెప్తున్న సేపు ఊపిరి వదలని. ఉత్తిష్టంతు బుధవిదాచాః ఏతే భూంభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. అంటే శత్రువుతో కూడా మిత్రత్వం చూపిస్తున్నాడు అక్కడ. వాడు నన్ను బాధించేటువంటి అరిషడ్ వర్గాలే, భూతప్రేత పిశాచాలే, అయినా సరే నీతో నాకు విరోధం లేదు. అది గొప్పతనం ఈ ఉత్తిష్టంతు బుధజాత్ర మంత్రం. ఏతేషాం అవిరోధేన అంటే మనల్ని తిట్టిన వాడితో కూడా మనం శత్రుత్వాన్ని పెంచుకుంటాం. నిజానికి నిన్ననే చివటంలో అక్కడ అమ్మ పీఠం చూసాం. దాంట్లో రాసి ఉంటాడు, అసలు నిన్ను ఏ కారణం లేకుండా తిట్టివాడికే నువ్వు నమస్కారం పెట్టాలి. ఎందుకంటే వాడే చాలా పాపకర్మ పట్టుకెళ్ళిపోతుంటాడు. ఏమైనా పొగుడుతూ ఉంటే డైవర్ట్ చేసేయాలి. ఇంకా వినాలని ఇంకొంచెం చెప్పండి అని అనుకోండి. నేను ఎలా ఉన్నాను, బాగున్నానా అంటే మీరు సాక్షాత్తు రంభ ఊర్వశి మేనక అప్సరసల్లా అంటారనుకోండి. వెంటనే థ్యాంక్ యూ చెప్పాలి. మీరేమంటారు? అబ్బే అలా ఏం కాదు, ఏదో మామూలే అంటారు. అప్పుడు నేను ఉండబట్టలేక అవును కరెక్టే, మీరు గొప్పగా లేదు డొక్కులోనే ఉన్నారన్న. అప్పుడు బాధపడతారు. నిజంగా బాధపడతారా లేదా? అంటే ఏంటి, మనస్సులో పొగడాలని ఉంటుంది, పైకి మాత్రం ఒక డూప్లికేసీ మెయింటైన్ చేస్తుంది. దట్స్ కాల్డ్ సటిల్ ఈగో. ఆ సటిల్ ఈగోని మనం తొలగించుకొని మనల్ని తిట్టివాడు, మనల్ని అకారణంగా ద్వేషించేవాడిని కూడా మనం వెళ్ళి కాగలించుకోం. కానీ వాడు వచ్చి ఏదైనా సహాయం అడిగితే మనకి దుష్టులకు దూరంగా ఉండు. ఇది అన్ని లౌక్యం. లౌక్యం వేరు, పారమార్థికం వేరు. లౌక్యానికి పారమార్థికానికి లింక్ ఉండదు. దుష్టులకు దూరంగా తనకు మాలిన బేరము మొదటి చెడ్డలా ఏదో అంటారు కదా, ఇవన్నీ కూడా లౌక్యం. కానీ అమ్మ దీంట్లో సవ్యాపసవ్య మార్గస్థ పుణ్యఫలప్రద. నువ్వు దేన్నైనా సరే వీడు దుష్టుడు అని దూరంగా ఉంచావా అక్కడే అమ్మ ఉంటుంది, వెళ్ళిపోతుంది. నువ్వు వద్దన్నావు కదా వెళ్ళిపోతానని. షిరిడీ సాయి చరిత్రలో కూడా కుక్క వచ్చిందని చెప్పి కుక్కకి పెట్టడు. అరే నీ దీంట్లో 3 సార్లు వచ్చాయి బాబు ఇంటికి భోజనం కోసం, కుక్క రూపంలో వచ్చాను, జీవ రూపంలో వచ్చానని చెప్పి చెప్తారా కదా. ఇది చెప్తూ ఉంటాడు. పారాయణ అని చదివేస్తూ ఉంటాం. 14 రోజులు ఏకాహం సప్తాహం ఆహాహం ఏహాం అని. ఏం లాభం? మన ఇంటికి మామూలు మనిషి రూపంలో ఆ టైంకి వచ్చిన వాళ్ళు భగవంతుని చూడడం, కుక్క రూపం చూడడం ఇంకో జన్మంతా అనుకోండి. మనిషి రూపంలో వచ్చిన పిల్లొచ్చి నైవేద్యం పెట్టమని నాకు ఆకలి వేస్తుందంటే ఆ పిల్లనే కొట్టేసి వాళ్ళు ఎన్ని పీడది పారాయణలు చదివితే ఏం లాభం అండి? అమ్మే ఆ రూపంలో వస్తుంది.
ఆ పరీక్ష అన్నమాట. అంచేత విరోధిని కూడా ప్రేమించాలి నేను అన్న సంకల్పంతో మొదలవుతుంది పూజ. ఆ పూజ మీరు ఎన్నేళ్ళ బట్టి చేస్తున్నారు అంటే, ఓ 30 ఏళ్ళ బట్టి చేస్తున్నా అంటే, అసలు 30 ఏళ్ళ బట్టి మీరు చేస్తుంటే మీకు విరోధి ఉండకూడదండి. ఎంతమంది విరోధులు లేరు? చేతులు ఎత్తండి. ఎవడు ఎత్తాను, నేను ఎత్తుతాను, గర్వంగా ఎత్తుతాను. నాకు విరోధులు లేరు. వాళ్ళకి నేను విరోధం అవ్వచ్చు, కానీ నాకు విరోధం లేదు. అటువంటి అవకాశం, అదృష్టం, భాగ్యం నాకు ఇచ్చింది. చెడామడా మొహం మీద తిట్టేసిన వాళ్ళని కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి మర్నాడు పూజ చేసి వచ్చింది అమెరికాలో. సో అదంతా అమ్మ పెట్టే పరీక్షలు. ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చిందా, అది అమ్మ పెట్టే పరీక్ష. ఒక కొరకురాని కొయ్యలాగా ఒక అత్తగారు వచ్చిందా, అమ్మ పెట్టే పరీక్ష. అమ్మ అత్తగారు రూపంలో ఉంటుంది, అమ్మ కోడల రూపంలో ఉంటుంది, అమ్మ కొడుకు రూపంలో ఉంటుంది. ఇదన్నీ అమ్మ రూపాలే అనుకుంటేనే నువ్వు సుఖంగా ఇక్కడ ఈ చతురస్రాన్ని కంప్లీట్ చేసుకుని, ఈ చతురస్రాన్ని ఒక్కసారి దాటేవా మళ్ళీ తిరుగులేదు నీకు. రైని వెళ్ళిపోతుంది, మళ్ళీ అక్కడ పెసల దగ్గర ఆగిపోతుంది. అక్కడ ఇలా బిక్కమోహం వేసుకుని కూర్చుంటాం. ఇంద్రియ నిగ్రహం అక్కడ. మరి చతురస్రం దాటడానికి నాకు జన్మలు పడుతుంది. ఎందుకు అంటే వీళ్ళని మనుష్య రూపంలో చూస్తున్నాం, ఎక్కడ భగవత్ రూపంలో చూడటం లేదు. శ్రీ విద్య అంటే ద టోటల్ కాస్మాస్ ఈజ్ ఫుల్ ఆఫ్ మదర్. ఇవాళ పొద్దున్న రోజు 6 గంటలకి కాలిఫోర్నియా వాళ్ళకి సత్సంగం చెప్తాను స్కైప్లో. వాళ్ళిద్దరు ఏడ్చేశారు. గురుగారు మీరు చెప్తుంటే మేము ఎంత తప్పులు చేస్తున్నామో మాకు అర్థమవుతుందండి. అసలు ఇన్నేళ్ళు ఎంత తప్పుదారిలో ఉన్నామో అర్థమవుతుంది. అదే సత్యం. నాణ్య పంథ అయనాయ విద్యతే. ఎందులో వస్తుంది? యజ్ఞం నా అన్య పంథ అయనాయ విద్యతే. ఇది తప్పితే మార్గం లేదంటుంది పురుష సూక్తం. నువ్వు ఇలా వెళ్తే వెళ్ళు, లేకపోతే ఇలా తిరుగుతూనే ఉండు. పునరపి జననం పునరపి మరణం. లలితా సహస్రనామం పారాయణలు. పారాయణలు ఎన్ని చేసేరన్నది కాదు ముఖ్యం, పారాయణ వల్ల మీరు ఎంత మారేరు అన్నది ముఖ్యం. నేను ఇంతకుముందు ఈ నెంబర్ గేమ్లో పడ్డాను. కోటి లలిత పారాయణ, లక్షపత్రి పూజలు, కృష్ణ చరిత. దాంట్లో ఏం లేదు. ఒక్క లలిత చేయండి. ఆ లలితలో చెప్పిందంతా ఒక త్యాగేనైక అమృత మానసు. త్యాగం చేయాలి. దేని చేయాలి? అహంకారాన్ని త్యాగం చేయాలి. అందుకే నైవేద్యం అన్నది యోగులు ఎలా పెడతారు? హిమాలయాల్లో వాళ్ళకి ఏం దొరుకుతుందండి? పులిహార చేసి పెట్టి మా అమ్మగారు దొరుకుతారా? జామకాయ దొరుకుతుందా? భోర్భువస్వహైన్యం భర్గోదేవస్య అని అలా నైవేద్యం పెట్టు. ఆత్మ నివేదనం సమర్పయామి. ఆడేంటి? నా అహంకారాన్ని నీకు ఇచ్చేస్తున్నాను. ఆవిడ గొప్పతనం ఏంటి తెలుసా అండి? అందరూ నీకేది ఇష్టమో నాకు తింటారు, నీకేది వద్దో నాకు ఇచ్చేసి అంటుందని. నాకు కోపం వద్దమ్మా అని కోపాన్ని ఇచ్చేయాలి. నాకు కోరికలు వద్దుంటే కోరికను వదిలిపెట్టాలని మహేశ్వరి గారి ఇంట్లో కూడా అయిపోయాను. కోరికను వదిలేయాలి. అమ్మ దగ్గరికి వచ్చే కోరిక ఇంకా పట్టుకుంటామ్మా. ఒక గుడికి వెళ్ళి దక్షార్చన చేసి ఇంటికి కూడా ఆ కోరికని, ఆ ప్రాబ్లం గురించి ఆలోచిస్తూ ఉంటాం. నిజంగా అమ్మ మీద నమ్మకం ఉంటే ఆ ప్రాబ్లం గురించి ఆలోచించుకోవాలి. ఆవిడ చెప్పానండి, పార్వతి గారు చెప్పారు, ఆవిడ చూసుకుంటానండి, నాకు ఉద్యోగం గ్యారంటీ అండి. పార్వతి మీద నేను నమ్మకం లేకపోతే మళ్ళీ ఒక శ్రీనివాస్ గారి దగ్గరికి అండి కొంచెం చూసి పెట్టరా. అదే మనం చేసిన షాపింగ్ అరౌండ్. అయ్యప్ప కాకపోతే గణపతి, గణపతి కాకపోతే సుబ్రహ్మణ్య స్వామి. ఇది లాభం లేదండి. కొంచెం వైభవలక్ష్మి నోము చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగండి వెంటనే అనుభవం. లేదా సంతోషి మాత. ఎందులో ఉన్నదైనా అమ్మేనండి. స్వసమాన వేషాభిరావరణ దేవతాభిసహ మహాచక్రాధిరోహణం కల్పయామ. ఇది మహాచక్రం అంటారు. స్వసమాన. ఇక్కడ ఏ దీపము ఇక్కడ ఎక్కడో వెనకాతలు ఉందని. అందుకే ఇక్కడ గుడికి వెళ్తే మీరు వెనకాతలు ఉన్నారు అని చెప్పి తోసుకుని వెళ్ళి ముందుకు వెళ్ళకండి. వెళ్ళి వారికి దారిచ్చి ఇలా చూస్తూ ఉండండి. అమ్మ దృష్టి మీ మీద పడుతుంది. అది సత్యం. అక్కడికి వెళ్ళే కూడా తోపులాటం. ఆ ప్రసాదాల కోసం ఇలా చేతులు ఈ ఒంటి చేత్తో అనుకుంటాం. అమ్మ ప్రసాదం ఎవరైనా ఒంటి చేత్తో అనుకుంటారండి? ఇలాగ ఆ అవకాశం నీకు వచ్చేదాకా వెయిట్ చేయి. ఓర్పు, క్షమ, శాంతి. యాదేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థ. నమస్తస్యై నమస్తస్యై. చదువుకుంటున్నాం, సప్తశతి చదువుతున్నాం. ఏం లాభం? క్షమారూపేణ సంస్థ, లజ్జారూపేణ సంస్థ, ధృతి రూపేణ సంస్థ. అక్కడ నేను చూపించగలిగితే అప్పుడు వస్తాడు పూజారి. చాలాసార్లు జరిగింది. బెంగళూరు మొన్నను
మాకు తెలిసిన నరసింహరావు అని చెప్పేసి అలంకారాలు దసరాలు చేసినట్టు ఇలా తోపులాట్లో ఉంటే వెనక నిల్చున్నట్టు, అమ్మ మీరు వెళ్ళండి అని. ఎక్కడుండే ఇలా ఇలా తొమ్మిది చూస్తున్నారు. ఆ పూజారి గారండి ఏం పొందని ఈయనకి తెలియదు, ఆంధ్ర నుండి వచ్చారు. కన్నడంలో వాళ్ళని తీసుకురా ఆ ఇద్దరిని అని కేకేసి గర్భగుడిలోకి తీసుకెళ్ళి వాళ్ళ చేత పువ్వులేసి వాళ్ళకి ఆ పూర్తి ప్రసాదం ఇచ్చారు. ఇది జరుగుతుంది. జరిగేదాకా మీకు నమ్మకం ఉండాలి. అది కాదని మీరు ఇలా 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 చేతులు పెట్టారా, అది ప్రసాదం కాదు, అది అలా అందుకునే విధం కాదు. ఎనీహౌ ప్రాణాయామం. ఓం భూః భువః సువః మహః జనః తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం ఆపో జ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. ఇంతసేపు చేయాల్సిన ప్రాణాయామాన్ని ఇలా పెట్టుకుని చేస్తే ఎక్కడొస్తుంది? ఇది పూజలో అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రాణాయామం. ఎందుకంటే మనకి అన్ని అంగముల్లోనూ, జాగ్రత్తగా వినండి, అన్ని అంగముల్లోనూ దేవీ కవచం చదువుకుంటాం. నాలుగు మీద సరస్వతి ఉంది, గ్రీవాయం